మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య చాలా రోజుల నుంచి చూస్తున్నాం, చాలా కాలం నుంచి చూస్తున్నాం, సడన్ గా హార్ట్ తో ఇదవుతున్నారు. సో సడన్ గా హార్ట్ తో ఇదయ్యే వాళ్ళని సో ఎలాంటి టెక్నిక్ తో మళ్ళీ వాళ్ళని ఇచ్చేయచ్చు అంటారు? సో ఒక పర్సన్ కి సడన్ గా మీతో ఉంటుంటూ ఒక మాల్లో ఉని, ఒక బస్ స్టాండ్ లో ఉని, రైల్వే స్టేషన్ లో ఉని సడన్ గా కొలాప్స్ అయిపోతారు, అంటే సడన్ గా పడిపోతారు. అట్లాంటప్పుడు పేషెంట్ కి సడన్ కార్డియక్ అరెస్ట్ అవుతుంది. కార్డియక్ అరెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సడన్ కార్డియక్ డెత్. సో కార్డియక్ అరెస్ట్ ఏది ఉన్నదో అంటే సడన్గా హార్ట్కి బంద్ అవుతుంది. దాంట్లో ఓన్లీ 10-20% ఛాన్సెస్ దట్ ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకుంటే పేషెంట్కి రివైవ్ రావడం ఛాన్సెస్. ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ ఈచ్ మినిట్, ఈచ్ సెకండ్ అండ్ ఈచ్ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. సో పేషెంట్కి వెంటనే మీరు పడుకోబెట్టాలి. పడుకోబెట్టి ఆక్సిజన్ చుట్టూను ఎవరు మోగకుండా అట్లీస్ట్ ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉన్నదా లేదా చేయాలి. దాని తర్వాత సిపిఆర్ అని ఉంటాడు, అంటే మెయిన్ ఛాతీలో ఇది ఉంటుందో దీంట్లో టోటల్ ఒక చేసుకొని హ్యాండ్ స్ట్రైట్ 90 డిగ్రీ ఉండాలి, దాంట్లో ప్రెస్ చేయాలి. ప్రెస్ ఎంత చేయాలి? 30:2 చేయాలి. 30 అంటే టోటల్ కంప్రెషన్ చేయాలి, అట్లీస్ట్ 2 ఇంచెస్ దాకా కంప్రెషన్ చేయాలి. సో దాట్ హార్ట్లో బ్లడ్ సప్లై ఏది ఉంటుందో అది బ్రెయిన్కి రావాలి. అందుకు ప్రాపర్గా కార్డియక్ మెసేజ్ చేయాలి. సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రిససిటేషన్. సో దీనివల్ల ఏంటవుతుంది, అట్లీస్ట్ 30 తర్వాత అట్లీస్ట్ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఏది ఉన్నదో అది చూసుకోవాలి. ఏంటంటే యూజువల్లీ ఒక పేషెంట్ ఏదైనా అవుతే ఇవన్నీ చోక్ అయిపోతుంది, అంటే మా సలివా ఏది ఉన్నదో ఉమ్ము దానివల్ల. సో దానికి క్లియర్ చేయాలి. ఎయిర్ వే ఏది ఉన్నదో అది ఎయిర్ ప్రాపర్గా ఉన్నదా లేదా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉన్నదా, సర్క్యులేషన్ ఉన్నదా, ఏబిసి అది మేము చెకప్ చేయించుకొని దానికి మీరు ప్రాపర్గా చేసుకుంటే చేసుకుంటే అట్లీస్ట్ 10-20% ఛాన్సెస్ పేషెంట్ రివైవ్ అవ్వచ్చు. కొన్ని మాల్స్లో మేము కూడా చూసాం ఏంటంటే ఏఈడి అంటే ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ ఉంటాయి. అది కూడా మీరు వెంటనే అక్కడ తీసుకొని డీఫిబ్రిలేటర్ చేసుకుంటే దాంట్లో ఇంకో 5-10% ఛాన్సెస్ కూడా పేషెంట్కి రివైవ్ అవడం. సో ఏ పేషెంట్కైనా ఒక మనిషికి సిపిఆర్ నేర్చుకోవడం ఖచ్చితం. మేము కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా అండ్ మా ఆస్టర్ ప్రైమ్ దగ్గర నుంచి కూడా మేము సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఎవ్రీ మంత్లీ ఒక్కొక్కసారి మేము చేస్తుంటాం. సిపిఆర్ ఎట్లా చేయాలి ఏంటి అని మెనికెన్స్లో కూడా మేము అందరికీ చేస్తుంటాం. సో సిపిఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ సేవింగ్. దాంట్లో సడన్గా మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ పక్కన పడితే వెంటనే ఎట్లా మీరు రియాక్షన్ అవ్వాలి అది మీరు తెలుసుకోవడం ఖచ్చితంగా. అండ్ దీనివల్ల 10-20% ఛాన్సెస్ పేషెంట్ బ్రతికిపోతారు. సార్, ఇంకేదైనా టెక్నిక్ ఉంటుందా ఇది కాకుండా? మెయిన్లీ సిపిఆర్ఏ ఉంటుంది, దీంతో సాయం డీఫిబ్రిలేటర్ ఉంటుంది, ఇంకా ఆక్సిజన్ ఏదైనా పక్కన. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిపిఆర్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న పేషెంట్లు మీరు వీడియోలు తీసుకోకుండా పక్కన ఇమ్మీడియట్గా అంబులెన్స్ ఏది ఉన్నారో, నియరెస్ట్ డాక్టర్ ఏది ఉన్నారో దానికి సంప్రదించుకోండి. వెంటనే కాల్ ఫర్ ది హెల్ప్ ఏది ఉన్నారో ఎవరైనా చేస్తున్నప్పుడు మిగతా పర్సన్స్ ఏది ఉన్నారో హెల్ప్ చేసుకోవాలి. హెల్ప్ అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ ఏది ఉన్నారో, డాక్టర్స్ ఏది ఉన్నారో అంబులెన్స్కి ఇమ్మీడియట్గా మీరు చేసుకుని అది చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.